ఒక నిండు పౌర్ణమి రోజు సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఒక ఆడ మనిషి ఊరి నడిమధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అది చూసిన ఒక వ్యక్తి ఆశ్చర్యపోయి ఆమెతో ఇలా అంటూ ఉన్నాడు, అరే ఎవరీమే ఇంత రాత్రి సమయంలో, పైగా పౌర్ణమి పూట ఇలా ఒంటరిగా వెళ్తుందేంటి? ఊరికి కొత్త ఏమో ఏంటో, ఇలా వెళ్ళడం మంచిది కాదు. ఓ అమ్మా, ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇంతకీ ఎవరు మీరు అని ఎంత పిలిచినా ఆమె వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉంది. అది చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అరే ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఈ ఊరికి కొత్త ఏంటి? ఇదిగో ఈ సమయంలో ఇలా వెళ్ళడం మంచిది కాదు. నీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను తీసుకెళ్లి దేబెడతాను. ఇదిగో నిన్నే అని ఎంత పిలిచినా ఆమె మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఇక ఈ వ్యక్తికి అనుమానం వచ్చి ఆమె వెంబడ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆమె సరిగ్గా కొద్ది సమయానికి ఊరి చివరన ఉన్న శ్మశానంలోనికి వెళ్ళింది. ఆ శ్మశానంలోనికి వెళ్ళిన తర్వాత ఆమె ఒక సమాధి వద్ద ఆగి ఏదో మాట్లాడుతూ ఉంది. ఇది ఎంత దూరంగా ఈ వ్యక్తి గమనించాడు. అతను ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే నిండు పౌర్ణమి రోజు అది ఒక అమ్మాయి ఎవరి సహాయం కూడా లేకుండా ఇలా ఒంటరిగా వచ్చి శ్మశానంలో సమాధి ముందు నుంచొని ఏం మాట్లాడుతుంది? నాకు ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానంగానే ఉంది. ఈమెను ఎలాగైనా సరే మాట్లాడించాలి. అసలు ఈమె ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అని ఆ వ్యక్తి తన మనసులో అనుకుంటూ చాలా భయపడుతూ చూస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఆమె తిరిగి మరలా నడుచుకుంటూ నేరుగా ఊళ్ళోనికి వచ్చేసింది. ఇది అంతా చూస్తూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి. అది అంతా చూసిన ఆ వ్యక్తి నేరుగా తన ఇంటి వద్దకు వెళ్ళి తన భార్యతో ఇక్కడ చూసిందంతా చాలా క్షుప్తంగా తెలియజేశాడు. ఆ మాటలు విన్న ఆమె ఒక్కసారిగా భయపడి తన భర్తతో ఇలా అంటూ ఉంది, అరే అయినా మీరు ఇంత సమయంలో బయటికి ఎందుకు వెళ్ళారండి? మీరు చూసింది ఏ గాలో ఏ భూతమో అయి ఉంటది. అయినా ఇంకెప్పుడు ఇలా అర్ధరాత్రి సమయంలో బయటికి వెళ్ళకండి. ఆ పిశాచికి మళ్ళీ మీరు కనిపించవద్దు. ఈ విషయం ఎవరికి కూడా చెప్పవద్దు. మీలోనే జాగ్రత్తగా దాచుకోండి అని ఆ యొక్క తన భార్య తనతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న తను ఇలా అంటూ ఉన్నాడు, అరే ఎవరికి చెప్పొద్దంటావేంటే? ఈ విషయం ఎలాగైనా సరే ఊరి పెద్దకి తెలియజేయాలి. అసలు మన ఊర్లో ఎలా అర్ధరాత్రి సమయంలో ఆవిడ ఎవరు శ్మశానంలోకి వెళ్ళి అసలు ఏం మాట్లాడుతుందో ఎవరికి తెలియదు కదా. నిజంగా ఊరికి బాగు కోసం చేస్తే పర్వాలేదు, ఊరిని నాశనం చేయడానికి చూస్తే మనం ఇలా చూస్తూ ఊరుకుంటే ఎలా? మనం ఎలాగైనా సరే ఊరి పెద్దకి చెప్పాలి. రేపు ఉదయం వెళ్ళి ఊరి పెద్దతో ఈ విషయం అంతా చెబుతాను అని ఆ వ్యక్తి తన భార్యతో చెప్పాడు. సరిగ్గా ఉదయం అయ్యింది. ఊరి ప్రజలందరూ తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ వ్యక్తి మాత్రం నడుచుకుంటూ నేరుగా ఊరి పెద్ద ఇంటి వద్దకు వెళ్ళి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా అయ్యా నమస్కారం, మీకోసమే నిన్నటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. అయ్యా నిన్న రాత్రి మన ఊళ్ళో ఎవరో ఒక ఆడావిడ సరిగ్గా 1 గంట సమయానికి ఊరు నడుమతో నడుచుకుంటూ వెళ్ళడం చూశానయ్యా. అంతేకాదు నేను ఎన్నిసార్లు పిలిచినా సరే ఆమె వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఊడ్చి ఉన్న శ్మశానంలోకి వెళ్ళి అక్కడ సమాధి ముందు నుంచుని ఏదో మాట్లాడుతుందయ్యా. నేను ఎన్నిసార్లు పిలిచినా ఆమె నా వెనక్కి వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయింది. ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందో కనిపించలేదు. ఈ విషయం మీకు చెబుదామని ఊళ్ళో ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తారని నేను మీకు చెప్తున్నానయ్యా అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఆశ్చర్యపోయి తనతో ఇలా అంటూ ఉన్నాడు, అరే రంగయ్య ఏంట్రా నువ్వనేది? నువ్వు చెప్పిందంత నిజమా? అయినా మన ఊళ్ళో రాత్రి 1 గంట సమయానికి తిరిగే ఆ అవసరం ఏముంది? పైగా శ్మశానంలోకి వెళ్ళిందంటున్నావు, ఏదో సమాధి ముందు నుంచో మాట్లాడుతుందంటున్నావు. ఇది అంతా చూస్తే నాకు ఏదో అనుమానంగానే ఉంది. సరే సరే, ఈ విషయం నువ్వు ఇంకా ఊళ్ళో ప్రజలు ఎవరికీ చెప్పకో. నేను ఏదైనా ఒక మాంత్రికని కానీ మంత్రగతిని కానీ తీసుకొని వచ్చి ఈ ఊళ్ళో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అంతవరకు నువ్వు ఎవరితో ఈ విషయం మాత్రం చెప్పొద్దు ఏంటే అని ఊరి పెద్ద ఆ వ్యక్తితో చెప్పాడు. ఆ మాటలు విన్న తను రంగయ్య సరేని చెప్పి నడుచుకుంటూ తన ఇంటి వద్దకు వచ్చేశాడు.
ఇంటిలోనికి వెళ్ళేసరికి నేరుగా ఇల్లు అంతా రక్తంతో తడిచిపోయి ఉంది. ఇంటిలో ఎటు చూసిన అస్థిపంజరాలతో నిండి చాలా భయంకరంగా ఉంది. అది అంతా చూసి ఈ రంగయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చాలా భయపడి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇదేంటి, ఇల్లంతా ఇలా చందరవంతంగా రక్తపు మార్పులతోని అస్థిపంజరాలు కపాల కలేబరాలతో నిండిపోయి ఉంది. ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో వసాయ్, ఎక్కడున్నావే? ఇల్లంతా చూసావా? ఏమైందో చూసావా అని ఆ యొక్క రంగయ్య గట్టిగా అరుస్తూ తన భార్యను పిలుస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి తన భార్య మాట వినిపించకపోవడంతో చాలా కంగారు పడు అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ ఇంటి కిటికీలోంచి ఆకాశంలో తన భార్యను ఒక భయంకరమైన పిశాచి గాల్లో ఎగురుకుంటూ తీసుకువెళ్లడం చూశాడు. అది చూసిన ఆమె గట్టిగా అరుస్తూ తన భర్తతో ఇలా అంటూ ఉంది. అరే ఏమండి, ఈ పిశాచి ఏదో నన్ను తీసుకెళ్లిపోతుంది, దయచేసి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని ఆకాశంలో ఆ పిశాచి తనను వెంట తీసుకుని వెళ్తూ నేరుగా గట్టిగా అరుస్తూ ఉంది ఈ రంగయ్య భార్య. అది అంతా ఊరి ప్రజలందరూ చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. అందరూ భయపడుతూ తమలో తాము ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే అయ్యి బాబోయ్, ఇదేట్రా, ఎక్కడ రాత్రిపూట సమయంలో పిశాచాలు తిరుగుతూ ఉంటాయి, కానీ మన ఊర్లో ఏంటి మిట్ట మధ్యాహ్నం వచ్చి ఆ రంగయ్య గారు భార్యను తీసుకెళ్లిపోతుంది. అయ్యి బాబోయ్, ఊళ్ళోకి ఏవో భయంకరమైన పిశాచాలు ఏవో వచ్చినట్టున్నాయిరా అని గ్రామ ప్రజలందరూ భయపడుతూ తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో రంగయ్య పరుగు పరుగుమని ఆ పిశాచి వెంబడ నడుచుకుంటూ వెళ్తున్నా ఆ పిశాచి మాత్రం గాల్లో ఎగురుకుంటూ ఒక్కసారిగా మాయమైపోయింది. ఈ రంగయ్య ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇంతలో గ్రామ ప్రజలందరూ రంగయ్య వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నారు. ఒరే ఒరే రంగయ్య, నువ్వేమీ బాధపడకరా, ఈ పిశాచి ఎక్కడికో తీసుకెళ్ళిందో ఖచ్చితంగా ఊరి పెద్ద ఎరిగితే ఏదైనా మాంతకుడు తీసుకొచ్చి వచ్చి ఆ దయ్యాన్ని మనం కనిపెట్టుకోగలం. ఖచ్చితంగా నువ్వు ఈ పని చెయ్యరా, వెళ్ళరా, ఊరి పెద్దని కలిసి ఈ విషయం మొత్తం చెప్పు అని గ్రామ ప్రజలందరూ రంగయ్యతో చెప్పారు. ఆ మాటలు విన్న రంగయ్య ఏడుస్తూ ఇలా అంటూ ఉన్నాడు. అరే ఎక్కడికి వెళ్తావరా, ఇప్పుడు ఆ పిశాచి నా భార్య ఎక్కడ తీసుకెళ్ళిందో ఏంటో, అసలు బ్రతికుంచుతుందో చంపేస్తుందో నాకేమీ అర్థం కావట్లేదు. మా ఇల్లంతా ఒక్కసారి చూద్దుగా రండి, మొత్తం ఇల్లంతా రక్తంతోని కపాల కలేబరాలతో నిండిపోయి ఉంది. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అది అంతా చూసి ఈ లోపు మా ఆవిడ పిలిచేలోపు ఇలా ఆ భయంకరమైన పిశాచి ఏదో మా ఆవిడని ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా అని రంగయ్య చాలా భయపడుతూ ఏడుస్తూ ఆ ఊపిరితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న ఊర్లో పిల్లలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి రంగయ్యతో ఇలా అంటూ ఉన్నారు. అరే రంగయ్య, అలా అయితే నువ్వు ఊరి పెద్ద వద్దకి నువ్వు వెళ్ళడం కాదు, ఊరి పెద్దని ఇక్కడ తీసుకొని వద్దాం. మేము అలో ఎవరో ఒకరు వెళ్ళి ఊరి పెద్దని తీసుకొని వస్తాం. నువ్వేమీ కంగారు పడుకో, ఎలాగైనా సరే నీ భార్యని కనిపెట్టే తీరదాం. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు భయపడొద్దురా, ఇప్పుడే వెళ్తాం అని చెప్పి ఆ గ్రామ ప్రజల్లో ఇద్దరు నడుచుకుంటూ నేరుగా ఊరి పెద్ద వద్దకు వెళ్లారు. ఊరి పెద్ద వాళ్ళిద్దరిని చూసి ఇలా అంటూ ఉన్నాడు. ఏరా ఇద్దరు ఎలా వచ్చారా? ఊళ్ళో అంతా బాగానే ఉంది కదా, ఏమైందే అంత కంగారు పడుతూ వచ్చారు అని ఊరి పెద్ద అడగగా వాళ్ళిద్దరూ ఆవేశపడుతూ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నారు. అయ్యా అయ్యా, ఊరంతా ఏం బాగుందయ్యా, ఇప్పుడే నడి మధ్యలో మధ్యాహ్నం 1 గంట సమయానికి ఆ రంగయ్య భార్యని ఏదో ఒక పిశాచి వచ్చి గాల్లో ఎత్తుకొని వెళ్ళిపోయిందయ్యా. రంగయ్య ఒకటే ఏడుపు, ఇల్లంతా ఏదో రక్తంతోని కపాలాలతోని నిండిపోయి ఉందంట. ఎటు చూసిన భయంకర వాతావరణం ఉందయ్యా ఊర్లోని. అయ్యా ఒక్కసారి మీరు వచ్చి చూడండి అయ్యా అని ఈ గ్రామ ప్రజలిద్దరూ ఊరి పెద్దతో చెప్పారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వాళ్ళతో ఇలా అంటూ ఉన్నాడు. ఏంటే, రంగయ్య గారి భార్యని ఏదో పిశాచి ఎత్తుకెళ్ళిపోయిందా? అది మెట్ట మధ్యాహ్నమా? ఇదేంటిదే, ఇదేదో చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. సరే సరే పదండి వెళ్దాం, ఒకసారి రంగయ్య గారిని చూసి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కూడా చూద్దాం పదండి అని చెప్పి వా గ్రామ ప్రజలతో పాటు ఊరి పెద్ద కూడా నేరుగా ఈ రంగయ్య ఇంటి వద్దకు వచ్చి అక్కడ పడుతూ ఉన్న రక్తంతో పాటు ఆ కపాల కలేబ్రాలన్నింటినీ చూసి ఒక్కసారిగా ఊరి పెద్దతో పాటు గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఈ యొక్క రంగయ్య ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా ఊరి పెద్ద గారు, త్వరగా ఏదో ఒక మాంతకం చూసుకొని మా ఆవిని ఎక్కడ తీసుకుందో కనిపెట్టండి అయ్యా. అయ్యా అది అసలే ఒట్టిది కూడా కాదు అయ్యా, దయచేసి
నాకు సహాయం చేయండి అయ్యా అని చాలా బాధతో ఏడుస్తూ రంగయ్య ఊరి పెద్దని అడిగాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద రంగయ్యతో ఇలా అంటూ ఉన్నాడు. అరే రంగయ్య, నువ్వేమీ భయపడకురా. ఇది ఖచ్చితంగా ఏదో భయంకరమైన పిశాచి పనే ఉంటది. నువ్వు అంతలా భయపడవలసిన పని ఏమీ లేదు. మాంత్రికుడు తీసుకుని వచ్చి ఊర్లో ఒక పూజ చేద్దాం. ఆ మాంత్రికుడే ఖచ్చితంగా ఆ పిశాచి ఎక్కడ ఉందో, అసలు మీ ఆవిని ఎక్కడ తీసుకెళ్ళిందో కూడా పూర్తిగా తెలుస్తుంది. ఎంతవరకు ఎవరూ భయపడకండి. ఈ ఊరిని విడిచి కూడా ఎవరూ వెళ్ళవద్దు. అలాగని పన్నూరు వాళ్ళని కూడా లోపలికి రానివ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే ఊళ్ళో నేను దొండరే వేస్తాను, అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ ఊరి పెద్ద రంగయ్యతో పాటు ఆ గ్రామ ప్రజలందరికీ చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్దందరూ సరైన చెప్పి అందరూ తమ ఇళ్లలో చాలా జాగ్రత్తగా ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రాకుండా ఉన్నారు. ఈ రంగయ్య మాత్రం శ్మశానం వద్దకు వచ్చి అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో కొంతమంది గ్రామ ప్రజలు రంగయ్యను చూసి పిలుస్తూ ఉన్నారు. అరే రంగయ్య, అక్కడేం చేస్తున్నావురా? రా, త్వరగా ఇంటికి వచ్చేయి. ఊళ్ళో పరిస్థితులు ఏమీ బాగోలేదు కదా. మీ ఇంటికి వెళ్ళడానికి భయం అయితే మా ఇంటికి వచ్చారా? అరే రంగయ్య, చెప్పేది వినిపిస్తుందా? త్వరగా వచ్చేయి అని ఆ గ్రామ ప్రజలందరూ ఈ రంగయ్యతో పిలిచారు. రంగయ్య మాత్రం అవి ఏమీ పట్టించుకోకుండా అలా నుంచొని ఆ శ్మశానం వైపు చూస్తూ ఉండిపో